హాయ్ హలో మొమెంట్స్ బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్సీ టాస్క్ అనేది రెండో వారం క్యాప్టెన్సీ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఇక ఈ క్యాప్టెన్సీ టాస్క్ ఫస్ట్ లెవెల్లో ఆల్రెడీ ఓనర్స్ అయితే విన్ అయ్యారు. సో సెకండ్ లెవెల్ అనేది ఆల్రెడీ మనం చూసుకుంటే మనకు ప్రోమోలో చూసే ఉంటారు చాలామంది కాల్స్ అనమాట. అంటే టానెంట్స్ అలాగే ఓనర్స్ వీళ్ళు కాల్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే టానెంట్స్ ఓనర్స్ వీళ్ళు కాల్స్ మాట్లాడుకుంటారు ఫోన్లో ల్యాండ్ లైన్ నుంచి. ఇదనమాట సెకండ్ లెవెల్ ఆఫ్ టాస్క్. సో ఫైనల్గా ఈ సెకండ్ లెవెల్ ఆఫ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఇక మొత్తం క్యాప్టెన్సీ టాస్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా నలుగురు కెప్టెన్సీ కంటెండర్స్గా అయితే ఎంపిక అవడం జరిగింది. అయితే ఈ నలుగురు ఎవరంటే నలుగురు గురించి మనం మాట్లాడుకుంటే ఎమాన్యుయల్ గారు ఒకరు, అలాగే భరణి గారు ఒకరు, నెక్స్ట్ డీమాన్ పౌల్ ఒకరు, మానిష్ గారు ఒకరు, మొత్తం నలుగురు ఇంటి సభ్యులు కెప్టెన్సీ కంటెండర్స్గా రెండో వారం అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో సెలెక్ట్ అయిన తర్వాత ఫైనల్గా కెప్టెన్సీ టాస్క్ అనేది కండక్ట్ చేశారు బిగ్ బాస్. ఫైనల్ లెవెల్ ఆఫ్ కెప్టెన్సీ టాస్క్ ఏంటంటే టీ-షర్ట్కి పెయింట్ పూసుకోవడం అనమాట. ఆల్రెడీ మీ అందరికీ ప్రీవియస్ సీజన్స్లో టీ-షర్ట్కి పెయింట్ పూసుకునే టాస్క్ ఐడియా ఉంటుంది. సో ఆ టాస్క్ అనమాట. సో ఈ టాస్క్లో నలుగురు వెల్ పర్ఫామ్ అయితే చేయడం జరిగింది. సో ఫైనల్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే డీమాన్ పవన్ అయితే కెప్టెన్ అయ్యారు సెకండ్ వారం. సో ఫైనల్గా న్యూ కెప్టెన్ ఆఫ్ ది హౌస్ సెకండ్ వీక్ ఎవరంటే డీమాన్ పవన్ అనమాట. సో డీమాన్ పవన్ ఎలాగో ఈ వారం సేవ్ అవుతారు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే కెప్టెన్ కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా సేవ్. ఇక డీమాన్ పవన్ అలా హౌస్లో సర్వే అవుతూ ఉంటారు. చూడాలి ఇక డీమాన్ పవర్ గ్రాఫ్ ఎలా ఉంటుందో. మరి డీమాన్ పవన్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి మరి తన యొక్క రెస్పాన్సిబిలిటీని ఎలా చేస్తాడో, ఎలా లీడర్షిప్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటాడో మనం వెయిట్ చేయాలి. సో డీమాన్ పవన్ కెప్టెన్ అవ్వడంపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? దీనిపై మీ యొక్క ఒపీనియన్ తప్పకుండా కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇక మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, ఎర్లీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇక ఉంటా, బాయ్ బాయ్.